ఇబ్బాని సపోర్ట్ చేస్తూ నేను ఎక్కడ మాట్లాడలేదు. లాక్స్ ఆఫ్ రీల్స్, థౌసండ్స్ ఆఫ్ కామెంట్స్ ఊరికే వాళ్ళ రీచ్ కోసం పెట్టుకోవట్లేదు. నిజంగా అక్కడ జరిగేది అన్ఫేర్ కాబట్టే పెడుతున్నారు. సరే, నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం. సీలేరు పవర్ ప్రాజెక్ట్ వచ్చి ఇన్ని ఇయర్స్ అయినా ఆ పక్క ఊర్లోనే కరెంట్ లేకపోవడం డెవలప్మెంటా? నిన్నటి వీడియోలో పవర్ లేదు అనగానే ఇక్కడ ఒక పిక్ డిస్ప్లే అయింది. అది ఎక్కడో కాదన్న సీలేరు పక్క ఊరు. మరి డెవలప్మెంట్ ఎక్కడ జరిగిందన్న? ఈ యావత్ ట్రైబ్స్ యొక్క బాధ ఏంటంటే డెవలప్మెంట్ అంటున్నారు, కానీ ఆ డెవలప్మెంట్ వాళ్ళ వరకు వెళ్ళట్లేదు. అది వాళ్ళ బాధ. సో దానికోసమే ఈ ప్రొటెస్ట్లు, ర్యాలీలు, ధర్నాలు సరదాకి కాదు. డెవలప్మెంట్ అంటే మీరు మాకేదో గొప్పగా ఇవ్వాల్సిన అవసరం లేదు, కనీస అవసరాలు తీర్చండి అంటున్నాం. మరి అంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ రాస్తారోకోలు ఎందుకు చేస్తున్నారు, ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు, ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? నీకే ఒక క్వశ్చన్ అడుగుతా అన్న. ఈ రోజు మా ఏజెన్సీ సీలేరు నుంచి కొన్ని వేల వాట్స్ కరెంటు మీ సిటీకి సప్లై చేస్తున్నారు. అలాంటిది మా దగ్గరే కరెంట్ లేదంటే అడగడంలో తప్పు లేదు. మీ దగ్గర అన్ని తీసుకుంటాం, మీకేమి ఇవ్వం, మీ బ్రతుకులే అంతా అంటే అడగడంలో తప్పు ఉందా? అండ్ డెవలప్మెంట్ చేస్తాము, కానీ ఆ డెవలప్మెంట్ మీ దాకా రాదు అంటే అడగడంలో తప్పు ఉందా? ఇక్కడ పెడతారు, పవర్ ఎక్కడో ఇస్తారు, కంపెనీలు ఇక్కడ పెడతారు, సాలరీలు ఎవరికో ఇస్తారా అంటే డామ్ షూర్ మేము అడగడంలో తప్పే లేదు.